హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. వచ్చే 6 నెలల్లో మన హీరోస్ పాన్ ఇండియా మూవీ లెవెల్స్లో సినిమాలను అయితే దింపుతున్నారు. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాలీవుడ్లో నెక్స్ట్ 6 నెలలు చాలా సినిమాలు థియేటర్స్లోకి రాబోతున్నాయి. 6 డజను పాన్ ఇండియా మూవీస్ని ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. స్టార్స్ నుంచి టైర్ 2 హీరోల వరకు కొత్త కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ జోనర్ సినిమాలు మాత్రమే టాలీవుడ్లో కనిపించేవి. అయితే ఇప్పుడు డిఫరెంట్ కథలని హీరోలు ట్రై చేస్తున్నారు. అన్ని భాషల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే స్టోరీస్ని ఎంపిక చేసుకుంటున్నారు. మాస్ టచ్ మాత్రం మిస్ కాకుండా చూసుకుంటున్నారు. నెక్స్ట్ టాలీవుడ్లో తెరకెక్కనున్న సినిమాల టైటిల్స్ చూస్తుంటే ఎంత బలమైన కథలతో మన హీరోలు మూవీస్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అఖిల్ అక్కినేని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న మూవీకి ధీరా అనే టైటిల్ ఖరారు అయినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11th మూవీకి కిష్కింధాపురి అనే టైటిల్ అనుకుంటున్నారంట. అలాగే బెల్లంకొండ సినిమాకే 12th మూవీ టైటిల్ హైందవ అని కన్ఫర్మ్ చేస్తున్నట్లు ప్రచారం. అయితే బాబీ బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న NBK 109 మూవీకి వీరమాస్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందంట. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకి మెరుపు అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. విజయశాంతి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తుంది. NTR ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ టైటిల్ని పెట్టినట్టు తెలుస్తుంది. ప్రభాస్ హను రాఘుపూడి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీకి ఫౌజీ అనే పేరుని పరిశీలిస్తున్నారంట. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న RC16కి పెద్ది అనే టైటిల్ని పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీకి సంబరాల ఏటిగట్టు మూవీని ఫైనల్ చేశారంట. శర్వాణం 36 చిత్రానికి రేస్ రాజా అనే టైటిల్ని పెట్టాలని ఆలోచిస్తున్నారట. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న క్రైమ్ కామెడీ మూవీకి సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ని పెట్టబోతున్నట్లు మనకి సమాచారం జరుగుతుంది. సో ఈ అన్ని మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, అలానే ఏ మూవీ టైటిల్ మీకు బాగా అనిపించిందో కామెంట్స్లో మాకు తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.